నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో ఒక దళిత జర్నలిస్ట్ అయినటువంటి బాలు ఖయాతి పైన ఇద్దరు అగ్రవర్ణ సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, లేకపోతే కలెక్టర్గా హోదాలో ఉన్నటువంటి సందీప్ కుమార్ జా కావచ్చు, ఇద్దరు కలిసి ఆ దళిత జర్నలిస్ట్ పైన విపరీతమైనటువంటి ఆంక్షలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన, అంటే మనం ఆల్రెడీ దీని మీద ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది. తన యొక్క సతీమణి అయినటువంటి ప్రభుత్వ టీచర్ అయినటువంటి ఆ సతీమణి పైన ఆమెను నిబంధనలకు విరుద్ధంగా 60-70 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మానాల అనేటువంటి గ్రామానికి ట్రాన్స్ఫర్ చేసి దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. సో ఎందుకు అంటే సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల విషయంలో గలమెత్తినందుకు, అక్కడ అధికార పార్టీని మరియు అధికారులను విమర్శించినందుకు, అక్కడ ఉన్నటువంటి లోపాలను, ముఖ్యంగా నేను చాలా విషయాల్లో ఇది ఎంత ఘోరం అంటే, ఆయన ఎవరో కేటీఆర్ బొమ్మ పెట్టుకొని ఒక టీ స్టాల్ పెట్టుకున్నాడు. అది తీసేస్తే అది తీసేసినందుకు, అది కవర్ చేసినందుకు, అది తీసేసినప్పుడు అక్రమంగా తీసేసినప్పుడు కవర్ చేసినందుకు ఒక పేద సామాన్యుడు కదా, మరి ఆయన తీసేసినప్పుడు ఆయనకు నోటీస్ ఇవ్వాలి, లేకపోతే పక్కన పెట్టుకోరా బాబు అని చెప్పాలి, లేకపోతే ఇంకా నిబంధనల విరుద్ధంగా ఉంటే చేయాలి. కానీ అట్లా చేయకుండా రాత్రికి రాత్రే తీసేయడం, అది వీడియో షూట్ చేసి పెట్టడం జరిగింది. అలా అదేవిధంగా ఒక సామాజిక వర్గం, అక్కడ పద్మశాలీలు ఎక్కువ ఉంటారు. సో పద్మశాలీలకు సంబంధించినటువంటి నేతల విషయంలో ఆయన ఒకరెవరో పాపడాలు అమ్ముతూ ఉంటే ఆ క్రమంలో అడిగిండు, బాలు ఖయాతి ఫోన్ చేసి అడిగిండు, అన్న ఏందన్న పరిస్థితి, ఇట్లా అమ్ముకుంటా ఉన్నాడంటే పాపడాలు అమ్ముకుంటారు, నిరోధులు అమ్ముకుంటారు అనుకుంటా మాట్లాడిండు కేకే మహేందర్ రెడ్డి. అలాంటి కొన్ని స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో వాటిని తన సోషల్ మీడియా ద్వారా, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రశ్నించినందుకు ఈరోజు ఆయన కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నారు. ఎవరికైనా కానీ, ఏ వ్యక్తికైనా కానీ ఇల్లు అనేది జీవితంలో ఒకటేసారి కడతాడు. ఆ జీవితంలో ఒకసారి కట్టి పాప ఆత్మగౌరవంతో ఉండాలని అనుకుంటాడు. ఎందుకంటే ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి కూడా సెంటిమెంట్, జీవితంలో ఒకటేసారి కడతారు సామాన్యులు ఎవరైనా కానీ. సో ఆ ఇంటిని కూడా కూల్చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద కూడా స్టోరీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఇవన్నీ కూడా అక్రమంగా నన్ను వేధిస్తున్నా అని చెప్పేసి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పెట్టినప్పుడు ఇక చూడండి ఎంత ఘోరంగా ఉన్నదంటే పరిస్థితి. ఆయన మాట్లాడకుండా చేయడానికి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఈ తహసీల్దార్ ద్వారా. సో దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు, జర్నలిస్ట్పై నిర్బంధం, రేవంత్ ఇదేనా ప్రజాపాలన అంటూ చూస్తాం. ప్రజాపాలన అంటూ జర్నలిస్టుల గొంతు నొక్కుతారా మీ తప్పులను ప్రశ్నించినందుకు? సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి. మీరు ప్రజాస్వామిక వాదులు కూడా స్పందించాలి. ఒక దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ పైన ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇది ఎవరు మాట్లాడారనుకుంటారు, సరే మీరు ఆయన మీద ఆంక్షలు పెట్టిన కావచ్చు, మాలాంటి వాళ్ళం వందల వేల యూట్యూబ్ ఛానళ్ళు తెలంగాణలో ఉన్నాయి, అందరం మాట్లాడతాం కదా, బరాబర్ మాట్లాడతాం. నేను చెప్పినా కదా, ఇంకా ఆంక్షలు మీరు ఇట్లనే పెడితే బరాబర్ అందరికీ కట్టకట్టుకొని బస్సు వేసుకొని సిరిసిల్లకు వచ్చి ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నిటి కూడా మీ ద్వారా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకం చేసి వారితోటి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలియజేసే విధంగా చేస్తామనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏమని అనుకోండి, కానీ చూడండి ఇక్కడ ఆర్డర్ ఒకసారి మీకు చూస్తే ఎంత దారుణంగా అంటే, ఎట్లా ఒకరు గొంతు ఎట్లా నొక్కుతారు, బరాబర్ మాట్లాడతారు, బరాబర్ విమర్శిస్తారు, ఎట్లా నొక్కుతారు మీరు గొంతు అని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ తహసీల్దార్ అంటే వీళ్ళకు ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉపయోగించి ఈ విధంగా అంటే వాళ్ళ విచక్షణ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సిరిసిల్ల మండలం అంటూ చూస్తున్నాం. ఆర్డర్ అండర్ సెక్షన్ 163 ఆఫ్ ద భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటూ ఆ చట్టం కింద ఇది చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే అంటే చాలా కొన్ని విపరీతమైనటువంటి ఆంక్షలు ఉన్నప్పుడు ఈ యొక్క సెక్షన్ ప్రయోగిస్తారు. కానీ అక్కడ విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ సెక్షన్ ప్రయోగిస్తారు. కానీ ఒక్కరి విషయంలో ఈరోజు కలెక్టర్ భయపడుతున్నాడు, కేకే మహేందర్ భయపడుతున్నాడు. అంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వేరాజ్ ఇట్ హ్యాస్ బీన్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద అండర్సైన్డ్ బేస్డ్ ఆన్ క్రెడిబుల్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ అదర్ రిలయబుల్ సోర్సెస్ దట్ మిస్టర్ ఖయాతి బాలరాజు రెసిడెంట్ అంటూ చూస్తా ఉన్నాం. సో హ్యాస్ బీన్ persistently making false
defamatory and provocative statements targeting the collector and district magistrate Rajana Sircilla district and other officials in Rajana Sircilla district by using wild, derogatory and personal comments through YouTube and other social media and trying to incite disturbance, public tranquility and order, and these statements are likely to incite public discontent and disrupt public peace and tranquility అంటూ చూస్తాను కదా. అంటే ఆయన తన గోడను వెళ్ళబోసుకుంటా ఉంటే అది ప్రజలకు ఎట్లా ఆసక్తి కలుగుతుంది? అంటే ఎంత దారుణంగా ఉన్నారు చూడండి. ఆయన చేసిన కామెంట్స్ ఏంది? ఈరోజు ఆయన ఫేస్బుక్లో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంత దారుణంగా అంటే ఆయన తనకు జరిగినటువంటి అన్యాయాన్ని, సిరిసిల్లలో జరుగుతున్నటువంటి తప్పులను ప్రశ్నించేందుకు ఆయన ఫాల్స్ డిఫేమేటరీ కామెంట్స్ చేసిందని చెప్పేసి ఏదో ప్రజల్లో ఒక ఆందోళన చేస్తున్నారని, ఆందోళన రేకెత్తించే విధంగా ఆయన పోస్టులు అని చెప్పేసి ఈ విధంగా చేయడం వెనకాల ఎంత దారుణంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంది? కేకే మహేంద్ర అనుచరుడు బైరేని రాము సంచలన ఆడియో పెట్టవేలు. అంటే బైరేని రాము అనేటువంటి కేకే మహేందర్ రెడ్డి అనుచరుడు ఎవరైతున్నారో ఆయన నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నేను రికార్డ్ చేసి పెట్టినా ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి. ఇది క్లియర్ మీకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని మేము మీనే కంప్లైంట్ ఇచ్చి చెప్పేసి అంటా ఉంటాడు నేనే. అంటే ఎంత కక్షపూరితంగా ఉన్నారో ఒకసారి వీళ్ళే ఒప్పుకున్నారు కదా కక్షపూరితంగా అని చెప్పేసి. ఇగో ఇగో సో అర్థమైందా? వాళ్ళు ఏ విధంగా ఈ విధంగా అధికారాన్ని ప్రభుత్వంలో ఉన్నాం కదా, అధికారం మాదే కదా అని కంప్లైంట్లు చేసి ఈ విధంగా టార్గెట్ చేస్తా ఉంటే ఏమనుకోవాలి మనం? అంటే చూడండి, ఈయన పాప ఆయనకు జరిగినట్టు అన్యాయాన్ని చెప్తా ఉన్నాడు క్లియర్గా. ఇవన్నీ కనబడుతుంది కదా. ఏ పార్టీలో ఉన్నా మీరు బాగుండాలంటూ మాట్లాడుతాను. అంటే ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన విజువల్ అది. ఇట్లా ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఫేస్బుక్ ద్వారా ఎండగడతా ఉన్నాడు. తప్పే ఉన్నది? రాయన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నేతల ఇళ్లపై ఆర్టీ ఉద్యమం ప్రారంభిస్తున్నాడు. తప్పే ఉన్నది? కాంగ్రెస్ రెడ్డి సాబ్కు చిత్తశుద్ధి ఉంటే రాయన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి నిజాయితీ ఉంటే చర్యలు తీసుకోవాలి. ప్రతి ఫిర్యాదుపై ఇప్పటి నుంచి స్పందించాలి. మొదటి ఫిర్యాదు రెడ్డి సాబ్ అనుచరుడు దొరైండి నుండి. రేపటి నుంచి మున్సిపల్ అధికారులు మా ఫిర్యాదులపై ఎన్ని ఇళ్ళు కొలుస్తారో చూద్దాం. ఇదంతా ఏంది అధికార పార్టీ కార్యక్రమము. ఈయన కలెక్టరు, ఈయన కేకే మహేందర్కి ఏం సంబంధం? అధికార పార్టీ యొక్క నూతన రేషన్ కార్డుల పంపిణీలో ఏ హోదాలో మహేందర్ రెడ్డి అలా డాష్ మీద ఉన్నాడు? అధికార పార్టీ కార్యక్రమాల్లో ఏ హోదా? ఆయనకేం గవర్నమెంట్ ఏమైనా హోదా ఇచ్చిందా? ఏమైనా పదవి ఉందా ఆయనకి? ఏ హోదాలో ఉన్నాడు? పదవులు లేకుండా ఇలాంటి రాజయోగం అందరికీ రాదు. పదవి వ్యామోహంతో కొట్టుమిట్టాడుతున్న వారికి తప్ప అధికారిక కార్యక్రమం ఎవరు ఏమనుకుంటే నాకు కావాల్సింది అధికార దర్పం. మా దళిత బీసీ బిడ్డలకు పదవులు ఉన్నా, ప్రోటోకాల్ ఉన్నా ఇటువంటి అవకాశం రాదు. కాలు మీద కాలు కాదు తెల్ల బట్టలు వేసుకున్న ఓరులేని తనం ఉంటుంది ఈ అగ్రవర్ణ నేతకు. ఏదో మాట వరుసకు స్టేజ్ మీదకు రండి అనే వారి విషయం పక్కన పెడితే వెళ్ళి కూర్చుంటే బయట ఎన్ని విమర్శలు వస్తాయో అని ఆలోచన కూడా మనకు లేకపోయా. రాజకీయాల్లో ఈ సమాజంలో పనిచేసే డబ్బు కులం మాత్రమే అంటూ చేసిండు. తప్పేమున్నది? అసలు కలెక్టర్ గారు చెప్పాలి ఈయనకి ఏ హోదా ఉందని. కేకే మహేందర్కి ఏ హోదా ఉందని ఆయన అధికార పార్టీ కార్యక్రమాన్ని కూర్చోబెట్టిరు. సమాధానం చెప్తారా సందీప్ కుమార్ జిల్లా కలెక్టర్ గారు? ఇట్లా ప్రశ్నించినందుకు ఈ విధమైనటువంటి ఆంక్షలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకేమంటుందిగా, and whereas such acts if allowed to continue unchecked may result in breach of peace, provocation of unlawful assembly and cause serious disturbance to public order అట. అంటే ఎంత దారుణంగా చూడండి. అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ కాజ్ సీరియస్ డిస్టర్బెన్స్ అట. ఆయన మాట్లాడడం వల్ల సీరియస్ డిస్టర్బెన్స్ ఏమవుతుంది? ఆయన తనకు జరిగినటువంటి అన్యాయాన్ని, అక్కడ ఉన్నటువంటి అధికార దర్పంతో తన పైన, తన కుటుంబం పైన, తన ఆస్తుల పైన ఏదైతే భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారో దానిపైన వెళ్ళబోసుకుంటాడు. అది తప్పెక్కడవుతుంది? బరాబర్ ప్రశ్నిస్తారు కదా. ఇక్కడ చూడండి, ఇంకా నౌ దేర్ ఫోర్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ అండర్ సెక్షన్ 163 ఆఫ్ భారతీయ నాగరిక సంరక్షణ సంహిత 2023 ఐ ఎస్ మహేష్ కుమార్ తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సిరిసిల్ల మండల్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ డూ హియర్ బై ఇష్యూ దిస్ ఆర్డర్ డైరెక్టింగ్ మిస్టర్ కాయతి బాలరాజు హియర్ బై స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ మేకింగ్. అంటే అని చూడండి, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ పబ్లిషింగ్ ఆర్, చూడండి ఇక్కడ ఎంత దారుణాతి దారుణంగా ఉందో ఒక్కసారి చూడండి. ఒకసారి ఇగో, ప్రొహిబిటెడ్ ఫ్రమ్ మేకింగ్, పబ్లిషింగ్ ఆర్ డిస్మినేటింగ్ ఎనీ పబ్లిక్ స్టేట్మెంట్, వీడియో, మెసేజ్ ఆర్ రిటర్న్ కమ్యూనికేషన్ వెదర్ ఇన్ ప్రింట్,
digital or oral form that is defamatory, derogatory or provocative in nature against any public servant including the undersigned or that may incite unrest or disturb public peace until further orders అంటూ చూస్తాం. దాదాపు ఇది ఎన్ని రోజులు 30 రోజులు ఉంటాయట. 30 రోజుల పాటు ఈయన ఛానల్లో ఏ వీడియోలు పెట్టకుండా, ఈయన ఏం మాట్లాడకుండా, వాళ్ళు చేసేటువంటి తప్పులను ప్రశ్నించకుండా కంప్లీట్గా ఆయన నోరు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారతీయ రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేటువంటి ఒక ఆర్డర్. ఇది 100% అది ఆర్డర్. వయలేషన్ ఆఫ్ దిస్ ఆర్డర్ షెల్ అట్రాక్ట్ పీనల్ కాన్సిక్వెన్సెస్ అండర్ అప్లికేబుల్ ప్రొవిజన్స్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2020 అంటే చూస్తాను. ఇది ఎప్పుడు 21 జూలై 2025 రోజు ఈ ఆర్డర్ ఇస్తే వీళ్ళు ఏం చేశారు, 23rd రోజు ఆయన ఇంటిపైన 23rd రోజు ఆయన ఇంటిపైన ఈరోజు అతికిచ్చారు. అంటే వాంటెడ్లీ ఆయనను ఇబ్బందులకు గురి చేయాలి, ఇవన్నీ చేయాలని చెప్పేసి చాలా పకడ్బందీగా ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఈరోజు చూడండి, దాని వీడియో కూడా ఉంది క్లియర్గా, వాళ్ళు ఎట్లా అంటే ఇచ్చారు ఏంటిది అనేది. చూడండి, ఇదేమో 21st రోజు ఇచ్చారు. ఇక్కడ ఆయన ఇంటిపైన వేసినటువంటి సీల్ ఇది వేసారు. ఓకే, సో ఇట్లా మొత్తానికైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులకు విఘాతం, ఏదైతే స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతుందో దానిలో ముఖ్యంగా ఆయన జర్నలిస్టు, స్వతహాగా ఆయన జర్నలిస్టు. సో జర్నలిస్ట్ నొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. సో దీన్ని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజాస్వామిక వాదులందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. సో ఇది ఒక జర్నలిస్ట్ పైన జరుగుతున్న దాడి కాదు. ఈరోజు తెలంగాణలో ఇలాంటి ఘటనలు ఇంకా ముందు చాలా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు కంట్రోల్ దీన్ని కనుక మనం ప్రతిఘటించకపోతే ఖచ్చితంగా సీరియస్గా మన ఇంకా ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఆయన ఇంటి పైన 23rd 7 2025 ఎప్పుడు ఇది 03:39 అంటే సాయంత్రం 3:39 గంటించరు. ఇది ఆర్డర్ ఎప్పుడు ఉంది, ఒకసారి చూడండి. ఆర్డర్ ఎప్పుడు ఇచ్చిండు, 21 జూలై 2025 కదా. 21 జూలై, 22 జూలై, 23 జూలై అంటే 3 రోజుల పాటు ఆయనకు తెలియకుండా దీన్ని దాచేసి ఆ 3 రోజుల పాటు ఆయన ఏమేమో పెడతా ఉంటాడు కదా. ఇప్పుడు దాని మీద కేసులు పెట్టి ఆయన జైలు పంపించాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూడండి ఒకసారి, అధికారులు చూడు వచ్చి ఎట్లా అంటే నాకు 4 అధికారులు, 3 అవుతున్నారు, 4 అధికారులు వచ్చి ఏ విధంగా అంటించిపోతారో చూడండి. కనీసం ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, డోర్ కొట్టి వాళ్ళ ఇంట్లోకి ఇవ్వాలి కదా నోటీసు. అదే అంటే జనరల్గా వాళ్ళు ఏంది రూళ్ళు, గోడ కంటియాలి కాబట్టి అంటించేసారు. చూడకపోతే ఏంది, గోడ కంటించి చూడకపోతే ఏంది పరిస్థితి, ఇట్లా అంటించేసి పోయినరు. దాని ఫోటో తీసుకున్నారు. అంటే లీగల్గా అంటే మేము ఇట్లా అంటించామని చెప్పేసి అన్నారు. 21వ తారీఖు ఆర్డర్ వస్తుంది, 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకి 3:30-4 గంటల ప్రాంతంలో అంటిస్తారు. అంటే 3 రోజుల పాటు ఈ ఆర్డర్ అయితే తెలియకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఆయనను అరెస్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఇట్లా ఫోటోలు తీసుకొని పోతా ఉన్నారు. ఇది ఎందుకంటే కలెక్టర్ పంపించాలి కదా, కలెక్టర్కు తహసీల్దార్ పంపించి చేయాలి కదా. ఒకసారి మనం కలెక్టర్ తోటే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి కలెక్టర్ ఏమంటారో వారిని కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. ఒకసారి ఏమంటాడో మహేష్ గారు. సో కలెక్టర్తో మాట్లాడి అసలు ఏందో దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫోన్ లేపరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు కలెక్టర్కి సంబంధించిన ఆర్డర్ తోటి ఉంటారు కాబట్టి వీళ్ళు ఫోన్ లేకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా మన నెంబర్ ఉంటాయి కదా, ఇంకా ఫోన్ చేస్తారు వీళ్ళు అని అనుకుంటారు కాబట్టి వీళ్ళు చేయరు, వీళ్ళు ఫోన్ లేపరు. చూద్దాం, మళ్ళొకసారి ఇది కూడా ట్రై చేద్దాం. ఒక భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఈ ఆర్డర్ ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో దీనిపైన మరి ఎందుకు స్పందిస్తలేడో మరి ఈ ఎంఆర్ఓ చూడాలి. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, మహేష్ గారు ఎంఆర్ఓ అండి? అవునండి. యా, నా పేరు దాసరి శ్రీనివాస్ అండి, నేను కాలేజ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్ శ్రీనివాస్. నమస్తే, చెప్పండి సార్. ఇది నేను మొన్న 21వ తారీఖు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది బాలు ఖయాతి మీద. 163 ఆఫ్ ద భారతీయ నాగరిక సురక్షా సంహిత మీద మీరు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది సార్. అదొకసారి దాని రీజన్ ఏంటో చెప్పగలుగుతారా సార్? చెప్తాను, నేను మీటింగ్ లో అయిపోయినాక. ఒక 2 నిమిషాలు సార్, ఒక 2 నిమిషాలు చెప్పండి, నేను చూసుకుంటాను, మాట్లాడతాను. ఇప్పుడు చెప్పరా సార్? ఒక 2 నిమిషాలు నేను చెప్తాను, మీటింగ్ లో ఉన్నా. ఎప్పుడు చెప్పంటారు సార్? మీటింగ్ అయిపోయినాక నేను చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందా, 1 అవర్ పడుతుందా? చెప్తా, మీరు ఫోన్ చేస్తాను సార్. ఓకే సార్.
సో ఇది తప్పించుకునేటువంటి ప్రయత్నం. 100% మహేష్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో కనీసం ఫోన్ లిఫ్ట్ చేసింది కదా, మరి చెప్పాలి కదా, కనీసం ఒక నిమిషంలో చెప్తే అయిపోతుంది. అంటే చెప్పలేకపోతున్నాడు అంటే ఏ విధంగా పరిస్థితిలో అర్థం చేసుకోవాలి. ఇంకా నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా మళ్ళీ ట్రై చేస్తాను. అప్పటిదాకా వీడియో అప్లోడ్ చేయను, అయిపోయిన తర్వాతనే అప్లోడ్ చేస్తాను క్లియర్గా. సో దాని తర్వాత కూడా మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. నేనేం ఫోన్ చేయను ఆయనకి, ఇక నేను మహేష్ అనేటువంటి ఎంఆర్ఓకి నేను ఫోన్ చేయను. ఆయన చేస్తారా లేదా చూద్దాం, చూసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాము. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటూ చెప్తా ఉన్నారు. ప్రజాపాలన అంటే జర్నలిస్టుల పైన నిర్బంధమా? ప్రజాపాలన అంటే ఒక జర్నలిస్టు కుటుంబాన్ని వేధించడమా? ప్రజాపాలన అంటే జర్నలిస్టు తను పైసా రూపాయి కూడబెట్టుకొని ఈరోజు తను ఒక ఇల్లు కట్టుకుంటా ఇల్లు కూలుదామనేటువంటి ప్రయత్నం చేయడం ప్రజాపాలన? ఈరోజు తను సిరిసిల్ల జిల్లాలో ఏవైతే అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఏవైతున్నాయో వాటి మీద ప్రశ్నిస్తే ఈరోజు వాళ్ళ గొంతు నొక్కడం ఏ విధంగానైతే ఆర్డర్ ఇచ్చి గొంతు నొక్కడం అవుతుందో అది ప్రజాపాలన. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే ప్రజాపాలనని ఊదరగొడుతూ ఉంటారు కదా, ఊదరగొడుతూ ప్రసంగాలు ఇస్తూ ఉంటారు కదా. మరి ఎక్కడ పోయింది ప్రజాపాలన? ఏంటి మీ దృష్టిలో ప్రజాపాలన అంటే ఏంటి? ఇట్లా వేధింపులకు గురి చేయడము, ఇట్లా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేయడం ఈరోజు ప్రజాపాలన అనేది ఖచ్చితంగా చెప్పాలి ప్రభుత్వం. ఈరోజు ఒక జర్నలిస్ట్ పైన జరుగుతున్నటువంటి దాష్టికం కాదు ఇది. ఈరోజు బాలుకాయతో ప్రారంభమైంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిపైన కూడా ఇది ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజాస్వామిక వాదులందరూ కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. చూద్దాం మరి ఎంఆర్ఓ గారు ఎలాంటి స్పందన ఇస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ప్రస్తుతానికైతే అక్కడ సిరిసిల్ల జిల్లాలో బాలుకాయత్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ పైన ఆయన మాట్లాడుతున్న మాటలపైన ఏ విధంగానైతే అది ఇచ్చారో, ఏదైతే ఆర్డర్ ఇచ్చి తన గొంతు నొక్కేయడం ప్రయత్నం చేస్తున్నారో దానిపైన ఖచ్చితంగా మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన ఇంకా చాలా సీరియస్గా మేము ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంటుందని కూడా తెలుపుకుంటూ దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇది బాలుకాయత్కి సంబంధించినటువంటి స్టోరీ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.